ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. మోహన్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. గృహప్రవేశ సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. గృహప్రవేశ సమయంలో ముహూర్త నిర్ణయం చాలా ప్రధానం. గృహ ప్రారంభానికి చరలగ్నం, గృహ ప్రవేశానికి స్థిర లగ్నం, ఇది ప్రమాణంగా శాస్త్రం చెబుతుంది. బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికంటే పూర్వమే గృహప్రవేశ ముహూర్తం ఉండడం చాలా విశేషం. అలాగే చతుర్థ శుద్ధి, అష్టమ శుద్ధి అనేకం చూస్తారు. వాటితో పాటుగా వృషభ కలశ చక్ర శుద్ధులు రెండూ కూడా కావాలి. వృషభ చక్రము, కలశ చక్రము అనే చక్రములని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డ ఈ చక్రములను అనుసరించి వాటి ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి శుద్ధమైనటువంటి శుభముహూర్తంలో చెప్పబడిన మాసంలో మాఘాది మాసాలలో మాత్రమే శుభముహూర్తంలో గృహప్రవేశం చాలా ముహూర్తం ప్రధానం. అన్ని కార్యక్రమాలకు ముహూర్తం చూసే విధానం వేరు. గృహప్రవేశానికి ఉపనయనాలకు ముహూర్తం చూసే విధానం చాలా క్లిష్టమైనటువంటిది. కనుక సరైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవాలి. అది స్థిర లగ్నం అయి ఉండాలి. ఇది మొదటిది. రెండవది, గృహప్రవేశ సమయంలో గోపూజ, ఆవును సేవించాలి. గృహ ఆరంభంలో కూడా, అంటే ఇంటిని నిర్మాణం కంటే పూర్వం కూడా ఆ ఖాళీ స్థలంలో ఆవులను పెంచి గోగిట్టల చేత తాకిడికి గురైనటువంటి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు ప్రవేశం చేసే సమయంలో కూడా ఇంటిలోనికి గోపూజ చెయ్యాలి. ఇంటి ఆడపడుచు కడప కడిగి ముగ్గు వేసిన తర్వాత ఆ ఆడపడుచును సంతృప్తిపరిచే విధంగా వస్త్రముల చేత సంతృష్టి పెట్టి ఆ పిమ్మట లోనికి వెళ్ళాలి. ఎక్కడైతే ఇంట్లో దేవతాగృహం కోసం ఏర్పాటు చేసుకున్న గది ఉన్నదో ఆ గదిలో ముందుగా శ్రీకారం లిఖించి దీపారాధన చేసి ఇంట్లో మన కులదైవాన్ని అక్కడ స్థాపన చేసి సంప్రోక్షించి నమస్కరించి ఆ పిమ్మట వంట ఇంటిలోనికి వెళ్ళి అక్కడ కూడా చక్కగా అలంకరించి శ్రీకారం లిఖించి అక్కడ వంట ఇంటిలో వెలిగేటటువంటి పొయ్యి, నెగడు, మంట, జ్వాల, అగ్నిహోత్రము, స్టవ్ మన భాషలో, దాన్ని కూడా అలంకరించి పాలని పొంగించాలి. ఎటువైపు పొంగితే ఆ ఫలితాంశాలు వేరే ఉంటాయి. ఇల్లంతా కూడా మంగళవాద్యముల చేత ప్రతిధ్వనించే విధంగా ఏర్పాట్లు చేసుకొని మంగళ తోరణాలు కట్టి బంధువులు చుట్టాలు వీళ్ళందరితో కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి. ముహూర్తం, గోసేవ, ఇంటిలోని ప్రవేశించే కంటే ముందు ఇంటి ఆడపడుతును సంతృష్టి పెట్టడం, ఇంటిలోనికి వెళ్ళిన పిమ్మట దేవతారాధన స్థలంలో దీపారాధన, దేవతారాధన, పూజాగృహంలో అలంకరణ, వంటశాలలో పాలని పొంగించడం, తొలుతొలుతగా పాయసం వండుకోవడం, కాఫీ టీలు కాదు. ఆ పొంగిన పాలల్లో కాఫీ పౌడర్ వేస్తుంటారు. ఆ పాలల్లో ఈనాటి కాలంలో సేమియా బ్యాంబియాలు వేసుకుంటున్నారు. ఒకనాటి కాలంలో చక్కగా రవ్వ పాయసం చేసేవాళ్ళు. పాయసం అంటే తీపి వంటకం వండాలి. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత వాస్తు హోమము, నవగ్రహ శాంతి, రుద్రాభిషేకము వీటిని ఏర్పాటు చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం చేస్తే అందులో నవగ్రహ ఆరాధన, పంచలోక పాలకుల ఆరాధన, దిక్పాలకుల ఆరాధన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆరాధన, సకల దేవతలు ఆ ఆరాధనలో పాలు పంచుకుంటారు. కాబట్టి సత్యనారాయణ వ్రతం పూర్తి చేయడం. అలాగే కొన్ని ప్రాంతాలలో ఇంటి కళ్యాణము అంటారు, వాస్తు కళ్యాణము, లక్ష్మీనారాయణుల వివాహము అని కూడా ఏర్పాటు చేస్తారు. 2 వెదురు గర్రలకు కానీ కొబ్బరి మట్టలకు కానీ ఒకదానికి చీర ఒకదానికి ధోవతి కట్టి కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తారు. శోభస్కరంగా ఏర్పాటు చేసే గృహప్రవేశ సమయంలో ముహూర్తం, గోసేవ, పూజాగృహంలో అర్చన, వంట ఇంటిలో పాలతో క్షీర అన్నం లేదా పాయసం సిద్ధం చేసుకోవడం, నవగ్రహ పూజ, నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమము, సత్యనారాయణ వ్రతము, శాంతి కళ్యాణం లేదా గృహ కళ్యాణం లేదా వాస్తు కళ్యాణం అన్న పేరుతో ఈ 9 విధములైనటువంటి పద్ధతులను గృహప్రవేశ సమయంలో 9 విధములైనటువంటి పద్ధతులను అనుసరించాలి. గురుగారు, మరొక సందేహం అండి. హరికృష్ణ గారు ఉయ్యూరు నుంచి రాస్తున్నారు. శని దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు.
శని దోషమే కాదు, ఎవరి దోషమైనా తొలగిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకు నమస్కారం పెట్టాలి, అంతే కదా. ఎవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేస్తాను నేను? వాడితో ఎంతకాలం యుద్ధం చేస్తాను? బాబు నీకు నమస్కారం అంటావా లేదా? నీకు నమస్కారం అంటే వాడు నమస్కారం చేశాడు కాబట్టి పోన్లే అని వదిలేస్తాడు, అంతే కదా. శని బాధిస్తాడు కాబట్టి శని దోషం అని ఆ కుర్రాడు అడుగుతున్నాడు, ఎవరో అడుగుతున్నారు. శని దోషమే కాదండి, ఏ గ్రహానికైనా కూడా శుభ అశుభ ఫలాలు రెండూ ఉంటాయి. శని వివాహం జరిపిస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, రోగం తెస్తాడు. శని ఆయుర్దాయం కలిగిస్తాడు, శని వ్యాధులు కలిగిస్తాడు. ఆయుర్దాయం పెంచేది శనీశ్వరుడే, రోగాలు తీసుకువచ్చేది శనీశ్వరుడే. కాబట్టి శని దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే నమస్కారం చేయాలి సమాధానం. అయితే ఎవరికి నమస్కారం చేయాలి? మళ్ళీ ఇక్కడ 2-3 మార్గాలు ఉన్నాయి. ఈ శనిదేవుడికి శనైశ్వరుడు అని పేరు. శని దోషం తొలగాలి అంటే ఈశ్వరాభిషేకం చేసుకోవాలి, లేదా ఈశ్వరాభిషేకం చేయించాలి. శని దోషం తొలగాలి అంటే ఈశ్వరులకు రుద్రాభిషేకం ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రహ దోషమైనా తొలగాలంటే కూడా రుద్రాభిషేకమే సర్వశ్రేష్టము అని చెప్పుకోవాలి. వెంకట ఈశ్వరుడు, అక్కడ ఆయన పేరే ఉంది. శని ఈశ్వరుడు, అక్కడ ఆయన పేరే ఉంది. ఏ గ్రహాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి చిహ్న రూపము లింగము. ఆ లింగము మనకు ప్రతీక, ఈ దేహమునకు ప్రతీక. ఈ దేహంలో ఉండేటటువంటి ఆత్మశక్తిని, ప్రాణశక్తిని ఆ లింగంలోనికి ఆరోపితం చేసి అభిషేకం చేయడం ద్వారా ఆ వచ్చేటటువంటి జలము, తీర్థము మళ్ళీ మనం పుచ్చుకుంటాం. నైవేద్యం సమర్పించిన తర్వాత మళ్ళీ మనం స్వీకరిస్తాం. అందువలన ఆ గ్రహ సంబంధిత సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక శని దోషం తొలగాలంటే ఏం చేయాలి అంటే మటుకు రుద్రాభిషేకం చేయాలి. శనివారం నాడు రుద్రాభిషేకం చేయించండి, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఈశ్వరులకు ప్రీతికరంగా బిల్వ అర్చన చేయండి. ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈవేళ కాలంలో అంతా ఇంకా 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 అంటున్నారు, తృప్తి అంటూ ఎక్కడా లేదు. ఎన్ని సందేహాలైనా ఇంకా సందేహాలు, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. ఇంకా అంటే శని దోషం తొలగాలి అంటే బిల్వ వృక్షము స్థాపన చేయండి, అలాగే జమ్మి చెట్టు స్థాపన చేయండి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, బిల్వ వృక్షమును దర్శించిన శని దోషాలు తొలగిపోతాయి. ఇది సులభమైన మార్గం, లోకానికి మేలు కలిగించే మార్గం. కనుక ఏదైనా ఆలయాలలో, వీధులలో మీరు ఈ 2 చెట్లను స్థాపన చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేసి, ఏమండోయ్ ధర్మ సందేహాల్లో ఆయన చెప్పాడు మేము చేస్తున్నామని చెప్పేసి ఎక్కడో వీధుల్లో తవ్వేసి ఓ మొక్క పెట్టేసి నమస్కారం పెట్టేస్తే శని దోషం పోదు. ఆ మొక్క పెరగాలి, ఎదగాలి, వృక్షం కావాలి. ఆ మొక్క వాసన మీరు పీల్చాలి. అంటే ఒక మొక్క పెడితే మన బాధ్యత తీరిపోదు, ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను మనం స్వీకరించాలి. ఇది ప్రధానం, ఇది ముఖ్యం. జమ్మి చెట్టు, బిల్వ వృక్షం, బిల్వం చెట్టు, మారేడు చెట్టు, ఈ రెండింటినీ కూడా స్థాపన చేస్తే శని దోషం పోతుంది. ఈ 2 చెట్లను దర్శనం చేసుకున్నా, ప్రదక్షిణం చేసినా, పెంచడంలో పెంపొందించడంలో మనం పాలు పంచుకున్నా కూడా శని దోషం పోతుంది. చెట్లు ఇది వ్యవహారం అనుకుంటే శివాభిషేకం చేయించండి. శివాభిషేకంతో పాటుగా చెట్లను నాటితే మరింత ప్రయోజనం. ఆ చెట్లు జమ్మి, మారేడు. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులు ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా రాసి పంపించిన అనేక ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు అందించారు. ధన్యవాదాలు, నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు పంపించవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.